హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఏపీ వాసులకైతే వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. అయితే ఏపీలో ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని తెలిపింది. ఇక అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలతో పాటు భారీ స్థాయిలో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం అయితే ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.